Thank you, Sandeep Garu, for inviting us. Hi. So, I am Soumya from Team Win-Win Fin Experts Private Limited. సో మా కంపెనీ గురించి చిన్నది చెప్తాను. ఓకే, ఇండియాలో వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఏవి ఫైనాన్షియల్ గైడెన్స్ ఇస్తూ, ఫండింగ్ ఆపర్చునిటీస్ ఇస్తూ, డెట్ మేనేజ్మెంట్ చేసేవి. అలాంటి కంపెనీస్లో మా విన్ ఫిన్ ఎక్స్పర్ట్స్ ఒక కంపెనీ అనమాట. ఓకే, కానీ చాలా తక్కువ ఉన్నాయి ఇలా ఫైనాన్షియల్ గైడెన్స్ అందిస్తున్న కంపెనీస్. ఓకే, సో ఎంతమందికి ఫైనాన్షియల్ గైడెన్స్ అంటే ఐడియా ఉంది? కొన్ని అసలు ఫైనాన్షియల్ గైడెన్స్ అంటే ఏం తెలుసు? ఓకే, మనకు వచ్చే ఇన్కమ్ మేనేజ్ చేయడం, ఇంకా సరే లోన్స్ తీసుకుంటాం అది మేనేజ్ చేయడం, అదేనా చెప్పారు? ఇంకా ఇంకేం రావా? స్టాక్ మేనేజ్మెంట్ కూడా ఫైనాన్షియల్ దాంట్లోనే వస్తుంది. ఇంకా లోన్స్ అన్నీ కూడా అందులోకి వస్తాయి. ఇంకా ఇంకా శాలరీ మేనేజ్మెంట్ అని చెప్పారు ఆల్రెడీ. నెక్స్ట్ అంతేనా? చెప్పండి. క్యాపిటల్స్, ఓకే, ఇన్వెస్ట్మెంట్ అందులోకి వస్తుంది. ఓకేనా? మనం టర్మ్ ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటాం కదా, ఇందులోకి వస్తుంది. సో ఇక్కడ మీరు అందరూ కూడా జాబ్ పర్పస్ కదా ఇక్కడ ఉన్నది. సరే, నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. జాబ్ వచ్చి ఫస్ట్ శాలరీ డ్రా చేయగానే ఎవరెవరు ఏం కొనుక్కుందామని లిస్ట్ రాసుకున్నారు? ఐఫోన్ ఎంతమంది కొనుక్కుందాం అనుకుంటున్నారు? లేదా? ఏం లేవా? ఉంటుంది కదా, కొంతమంది ల్యాప్టాప్ ప్లాన్ చేసుకుంటారు, కొంతమంది ఐఫోన్ ప్లాన్ చేసుకుంటారు. రాగానే లేవా? ఏమి చెప్పండి, పర్వాలేదు. పేరెంట్స్కి ఏమన్నా కొనివ్వడం మొత్తానికి. ఏమన్నారు? గట్టిగా మాట్లాడు. బైక్, అదే బైక్, ట్రిప్స్, అది కూడా వస్తుంది. ఈఎంఐస్ మీరు అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందిలేండి. సరే వినండి, అందరూ ఇక్కడే మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే మనం ఏం చేస్తాము, ముందు శాలరీ రాగానే నాకు ఫస్ట్ జాబ్ రాగానే ఇవేవి కొనుక్కుంటానని చెప్పి లిస్ట్ రాసుకుని నెమ్మదిగా నో కాస్ట్ ఈఎంఐలో కొనుక్కుంటూ ఉంటాం. అట్లనైనా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు అందరికి ఐఫోన్ పిచ్చి, అది బాగాలేదురా బాబు అన్న వెళ్ళి కొనుక్కుంటాం. మనం కొనుక్కున్నాక ఏమవుతుంది, 12 months నుంచి 18 months వరకు మనం పే చేస్తూనే ఉండాలి ఈఎంఐస్ కదా. ఒక ఐఫోన్ కొనుక్కుంటే ఎంత అవుతుంది ఈఎంఐ? ఎనీ గెస్? 3000 కాదండి. సరే, ఓకే, మినిమం మనం ఒక 12 months తీసుకున్నాం అనుకోండి. ఐఫోన్ 16 Pro ఇప్పుడు 1,20,000 ఉంది. ఎంత అవుతుంది? 12,000 అవుతుంది మంత్కి, అవునా? అలా 12 monthsకి మీకు వచ్చే ఫర్ ఎగ్జాంపుల్గా సాలరీ 20,000 అనుకుందాము. 12,000 ఈఎంఐకి పోతుంది కదా. కానీ ఇక్కడ ఏంటంటే అదే 12,000ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారనుకుందాం. మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. గోల్డ్లో కూడా మంచిగా గ్రో అవుతుంది. ఇప్పుడు పెట్టుకున్నారనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి వచ్చిన ప్రాఫిట్తో కొనుక్కోండి ఇవన్నీ. ఓకేనా? మనం ఏం చేస్తామంటే మెటీరియలిస్టిక్ థింగ్స్కి అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. ఫస్ట్ ఆ డబ్బుల్ని మీరు ఈ శాలరీ మేనేజింగ్ ఉంటుంది చూసారా, అదంతా కూడా ఫైనాన్షియల్ గైడెన్స్లోకి వస్తుంది. అదే మేము మీకు అందిస్తామన్నమాట. ఓకే, సో సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు శాలరీ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి. శాలరీ మీకు 12,000 నుంచి 25,000 అరౌండ్ ఎక్కడన్నా ఫ్రెషర్స్కి అంతే శాలరీ ఇస్తారు. ఓకేనా? ఒక 25,000 అనుకుందాం. ఈ 25,000లో మీరు కట్టింగ్స్ పోతాయి. పిఎఫ్, పీటీ, టీడీఎస్ ఇవన్నీ కట్టింగ్స్ ఉంటాయి కదా, వాటి గురించి క్లియర్గా మేడం చెప్తారు. సో కాకపోతే శాలరీ మేనేజ్మెంట్ గురించి నేను చిన్న ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీకు వచ్చిన శాలరీలో బేసిక్ నీడ్స్ ఉంటాయి కదా, ఎవ్రీ మంత్ ఖచ్చితంగా రెంట్కి, రూమ్కి పే చేసుకోవాలి, ఫుడ్కి కావాలి, ఇంట్లో ఎంతో కొంత మనీ పంపించాలి. ఇవి పోగా ఎంత మిగిలితే అంత. ఓకేనా? ఎంత మిగిలినా పర్వాలేదు, 5,000 మిగిలినా, 3,000 మిగిలినా, 7,000 మిగిలినా, అందులో మళ్ళీ 2 parts చేసుకోండి. ఆ శాలరీని ఎంత మిగిలితే అంత. ఒక పార్ట్ వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్కి ఒక జార్లో వేసి పెట్టుకోండి, లేదంటే ఒక అకౌంట్ ఓపెన్ చేసి దానికి పెట్టుకోండి. ఎందుకు పెట్టుకోమంటున్నానంటే ఖర్చులు ఎప్పుడన్నా రావచ్చు. ఓకేనా? మనం ఇంట్లో ఏదో మెడికల్ ఎమర్జెన్సీ ఉంటుంది,
వెంటనే మన దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కింద పక్కకు పెట్టుకున్నాము అనుకో, అందులో నుంచి డ్రా చేసి ఇస్తాము వాళ్ళకి. వాడేసుకునేసరికి ఏమవుతుంది, అక్కడ మీకు అర్జెంట్గా ఎమర్జెన్సీ కావాల్సినప్పుడు ఏం చేస్తారు? లోన్ యాప్స్ తెలుసా? తీసుకున్నారా ఎవరన్నా లోన్ యాప్స్ నుండి? ఎవరన్నా ఇబ్బంది పడ్డారా లోన్ యాప్స్ నుంచి? అరే ఉన్నారా? ఎవరో ఒకళ్ళైనా ఉంటారే బాధ్యతల్లాగా. సో లోన్ యాప్స్ మాత్రం టచ్ చేయకండి. మీరు ఆ లోన్ యాప్స్ని టచ్ చేయకుండా ఉండాలంటే మీ శాలరీలో వచ్చిన కొంత అమౌంట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ కింద పక్కన పెట్టుకోండి. ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని టచ్ చేయాలన్నమాట. అర్థమైందా? మీరు లోన్ యాప్స్కి వెళ్తారు, అది ఆర్బీఐ గైడ్లైన్స్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తీసేసుకుంటారు, ఆ తర్వాత నుంచి వాడిని మిమ్మల్ని దుబ్బుతా కూర్చుంటాడు, మాకు ఇది కట్టు, ఇది సరిపోలేదు, ఇంట్రెస్ట్ కట్టు, అది కట్టు అని. అవునా? ఇది ప్రాక్టికల్గా జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక మెయిన్ లోన్ యాప్స్లో ఇబ్బంది ఎక్కడ పడుతున్నారంటే, వన్స్ మీరు తీసుకున్నారు, వాళ్ళు అడిగిన అమౌంట్ కట్టేశారు, మీరు అడగకపోయినా మళ్ళీ అకౌంట్లో అమౌంట్ డెబిట్ అయిపోతున్నాయి. సారీ, అడగకపోయినా మళ్ళీ క్రెడిట్ అవుతుంది. ఇప్పుడు మీరు 3000 తీసుకున్నారు, మీరు కట్టేశారు, మళ్ళీ 3000 మళ్ళీ క్రెడిట్ అవుతున్నాయి. వన్స్ క్రెడిట్ అయిన తర్వాత మళ్ళీ కట్టాలి కదా, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మీరు ఏమైనా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు, ఏమైనా వస్తువులు కొనుక్కోవాలి, నాకు ఆ ల్యాప్టాప్ అవసరం, ఫోన్ అవసరం అనిపించినప్పుడు, మీకు చాలా అవసరం, ఇంకా అది లేకపోతే మీకు వర్క్ వెళ్ళదు అన్నప్పుడే దానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేను ఇష్టపడ్డాను, ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటున్నాను అని చెప్పి పక్కన పెట్టి కొనుక్కుంటారు చూడండి, అలాంటి ఖర్చులు చెయ్యొద్దు అన్నమాట. ఎందుకంటే ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, బైక్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా లైబిలిటీస్ అంటే మీరు ఒకసారి కొనుక్కుంటారు, ఒక్కసారి కొనుక్కుంటే ఇంకొకరికి అమ్మితే అది సెకండ్ హ్యాండ్ అయిపోతుంది. దాని వాల్యూ ఎప్పుడు పెరగదు, తగ్గుతూనే ఉంటుంది వాడే కొద్దీ కదా. అందులోంచి మీకేం ప్రాఫిట్స్ రావు, కొనుక్కున్నంత మాత్రం వాడేం మీకు డబ్బులు ఇవ్వడు తిరిగి. అర్థమైందా? సో ఇవన్నీ కూడా లైబిలిటీస్, వీటి వాల్యూ అనేది ఎప్పుడు పడిపోతూనే ఉంటుంది, ఎప్పుడు పెరగదు. సో మనం ఎప్పుడు కూడా దేని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలండి? ఓకే, ఇంకా ల్యాండ్స్. ఓకే, బిజినెస్ ఈజ్ ట్రికీ పార్ట్. బిజినెస్ అనేది మనం చెప్పలేం. స్టాక్ మార్కెట్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వద్దాం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ దగ్గరికి వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న డబ్బులు కష్టపడి సంపాదించుకుంటారు కదా, నెలంతా కష్టపడి. మీరు ఏం చేస్తారంటే మీ సొంత ప్రయత్నాలు చేయొద్దు. స్టాక్ మార్కెట్లో యూట్యూబ్లో వీడియోస్ చూసి వెళ్ళిపోతూ ఉంటారు. సర్లే ఒక 500తో స్టార్ట్ చేస్తారు, అలా నెమ్మదిగా అమౌంట్ పెంచుకుంటూ వెళ్తారనమాట. పోతాయి, ఒక్కొక్కసారి వస్తే ఒక్కొక్కసారి పోతాయి. దానికన్నా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ని కనెక్ట్ అయ్యి వెళ్ళాలి మనం. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని తీసుకుని వాళ్ళ ఎక్స్పీరియన్స్తో సేఫ్గా మన డబ్బులు పోకుండా ఎంతో కొంత తక్కువ రిటర్న్స్ వచ్చినా పర్వాలేదు, కానీ మెయిన్ మన ప్రిన్సిపల్ అమౌంట్ అనేది పోదు. సో ఆ అలాంటి ఇన్వెస్ట్మెంట్లు వెతికి పెట్టుకోవాలన్నమాట. సిప్స్ ఒకటి, ఎస్డబ్ల్యూస్ ఒకటి, ఎస్డబ్ల్యూపీస్ విన్నారా? సిస్టమాటిక్ విత్డ్రావల్. ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్స్ చెప్తారంటే వెతుక్కుని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకేనా? సో మీకు వచ్చే శాలరీలో బేసిక్ నీడ్స్ పోగా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్కి పక్కన పెట్టుకోండి. అది కాకుండా మిగిలిన అమౌంట్ ఎంతైతే ఉందో అదంతా కూడా ఇన్వెస్ట్మెంట్కి వాడుకోండి. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వస్తువులు కొనుక్కోవద్దు. ఓకేనా? సో థర్డ్ థింగ్ ఏంటి అంటే, మీరు ఇప్పుడు జాబ్స్కి కదా వెళ్తున్నారు, మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తారు, ఏం చేస్తారు? కంపెనీస్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటాయి కదా. కంపెనీస్ ఎప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోకూడదు, మీరు కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మల్టిపుల్ ఇంటర్వ్యూస్ని క్రాక్ చేయండి, మల్టిపుల్ ఆఫర్స్ చేతిలో పట్టుకోండి, బెస్ట్ ఏది ఉందో కంపేర్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా? ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ప్రాపర్గా ట్రైన్ అవ్వండి. వాళ్ళు చూసేది మీకు ఎంత స్కిల్ ఉందని కాదు, బేసిక్గా వచ్చి కూర్చున్నప్పుడు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నాడు, అరే నేను నేర్పించుకోవాలంటే వీడు నేర్చుకోగలడానికి కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వాలి వాళ్ళకి. ఓకేనా? అంటే బేసిక్గా హెచ్ఆర్ ఏం చూస్తాడంటే, ఓకే ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఎంతో కొంత ట్రైనింగ్ వాడు ఇచ్చుకుంటాడు. ఫ్రెషర్స్కి అయితే ముందే ఇస్తాడు. బెంచ్ పీరియడ్ అంటారు తెలుసా? కార్పొరేట్లో బెంచ్ పీరియడ్ ఏంటంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఓన్లీ ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే ప్రాజెక్ట్లోకి పంపించారు. ఒక సర్టెన్ పీరియడ్ ఉంటుంది. ఈ పీరియడ్లో ఏంటంటే మిమ్మల్ని ట్రైన్ చేస్తాడు. సో మీరేమనుకుంటారంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నాకు సర్టెన్ స్కిల్ లేదు, వాడు ఇది అడిగాడు, నా దగ్గర ఇది లేదు
అనేసి అనుకుంటారు. వాడికి కావాల్సిన స్కిల్ నా దగ్గర లేదు కాబట్టి నన్ను సెలెక్ట్ చేసుకోవడేమో అనుకుంటారు. కానీ కాదు, మీరు వెళ్ళి కూర్చోండి. మీరు ఓవర్ ఎక్స్పీరియన్స్డ్ అవ్వచ్చు, అండర్ ఎక్స్పీరియన్స్డ్ అవ్వచ్చు. వెళ్ళి కూర్చొని కాన్ఫిడెంట్గా మాట్లాడండి. మీ కాన్ఫిడెన్స్కి వాడు మీకు జాబ్ ఆఫర్ ఇవ్వాలి. అలాంటి మల్టిపుల్ క్రాక్ చేయండి. అందులో బెస్ట్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? అండ్ కంపల్సరిగా మీరు ఏ కంపెనీలో వర్క్ చేసినా సరే మీకు ఈ కటింగ్స్ కంపల్సరీ ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంటో మా మేనేజింగ్ డైరెక్టర్ జగదంబ జామి తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు. ఎలా అనిపించింది సౌమ్య స్పీచ్? అంటే అది మ్యాచ్ అవుతుందా? అండ్ మీరు ఒకదానికి ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సౌమ్య చెప్పింది నేను నా వర్క్ నేను కొంత వర్క్ టీచ్ చేయాలి. అంటే ఈ అమ్మాయి బైక్ కొనుక్కొద్దంటుంది, ల్యాప్టాప్ కొనుక్కొద్దంటుంది, అండ్ ఇంకేమో వద్దంటుంది కదా. ఇన్ కేస్ అది నెసెసిటీ అయితే ఇప్పుడు మీరు ఒక జాబ్లో జాయిన్ అయ్యారు, ఆ బైక్ కంపల్సరీ, అప్పుడు అది ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్తుంది, అది ఎక్స్పెండిచర్ అవ్వదు. అర్థమైంది కదా మీరు చెప్పింది? అప్పుడు అది ఇన్వెస్ట్మెంట్ కాబట్టి అందులో నుంచి వచ్చిన ఇన్కమ్ ఆటోమేటిక్గా మీకు ప్రాఫిట్ అవుతుంది. మీకు ఒక జాబ్ వచ్చింది, బైక్ కంపల్సరీ, అది ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోయింది. అదే మీరు ఫ్రెండ్స్తో షికార్కి వెళ్ళడానికి ఒక బైక్ కొనుక్కున్నారు, అది ఎక్స్పెండిచర్. ఒక ల్యాప్టాప్ కొనుక్కున్నారు, సరదాగా ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో ఛానల్స్ చూడడానికి, సినిమాలు చూడడానికి, ఓటీటీ చూడాలని అనుకుంటున్నారు, అది ఎక్స్పెండిచరా ఇన్కమా? ఆబ్వియస్లీ. అదే మీకు ఆఫీస్లో మంచి ఆపర్చునిటీ ఉంది, ఏమన్నారంటే మీకు ల్యాప్టాప్ ఉంటే మీకు ఈ జాబ్ కంపల్సరీగా ఇస్తామన్నారు, ఇప్పుడు అది ఎక్స్పెండిచరా ఇన్వెస్ట్మెంటా? ఈ క్లారిటీ ఉంటే చాలా మీరు మంచి లైఫ్లో మంచి పొజిషన్కి వచ్చేస్తారు. అంటే మీకు ప్రతి ఖర్చు ఇన్కమ్మా ఎక్స్పెండిచరా, ఈ క్లారిటీతో ఉండండి చాలు. మీకు ఇప్పుడు ఐఫోన్ అనుకుందాం, లేదా ఐఫోన్ విషయం తీసుకుందాం. ఐఫోన్ మీ ఫ్రెండ్స్ దగ్గర చూపించుకోవడానికి, నేను ఐఫోన్ వాడుతున్నాను అని చూపించుకోవడానికి మీరు కొనుక్కుంటే అది ఎక్స్పెండిచర్. అదే ఐఫోన్లో మనకి యాప్ తయారు చేయడానికి పర్టికులర్ కంపెనీకి ఐఫోన్ ఉండి తీరాలి, ఐఫోన్ వాచ్, ఐఫోన్ ఉండాలి, అప్పుడు అది ఇన్వెస్ట్మెంట్. సో ఈ డిఫరెన్స్ కొంచెం క్లియర్గా చూసుకోండి, అప్పుడు మీకు ఏం చెయ్యొచ్చు అన్నది మీకు క్లారిటీ వస్తుంది. ఇంకొకటి వచ్చేసి మనకు ఒక 30% ఏదైనా ఈఎంఐ పే చేస్తున్నాం అనుకోండి, మన ఇన్కంలో 30% లోపల ఈఎంఐ కానీ ఎక్స్ట్రా ఖర్చు ఇవన్నీ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. రిమైనింగ్ దాంట్లో సేవింగ్స్ ఉండాలి, రిమైనింగ్ దాంట్లో మీ ఖర్చులు ఉండాలి. సో జనరల్గా మేము అబ్జర్వ్ చేస్తున్న ఈ ఫైనాన్షియల్ గైడింగ్ లో మేము అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, ఒక ప్లానింగ్ లేకుండా, అంటే మీకు ఒక 15,000 20,000 వస్తుంది అనుకోండి, ఆ నెలకి మొత్తంగా ఖర్చు పెట్టేస్తున్నారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో ఏ యాప్ ఉన్నాయి రా బాబు అని మొదలు పెడుతున్నారు. ఆ టక్ మన పే స్టోర్ లేకపోతే యాప్ స్టోర్ ఓపెన్ చేయడం, టక్ మన యాప్లే ఉందా ఇక్కడ ఇవన్నీ ఇన్స్టెంట్ గా ఇస్తామంటున్నారు, టకాలను తీసేసుకోవడం. ఇంకొక చిన్న మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే, యాప్ లో ఒక 1000 2000 తీసుకుంటున్నారు, కొన్ని రోజులు మనం మర్చిపోవడమో లేకపోతే ఇంకొక ఉంటుంది, ఆ 2000 ఎవరు అడుగుతారులే సో ఇగ్నోర్ చేసేద్దాము, పెద్ద అనే కాదు కదా అని చెప్పేసి ఆ 2000 1000 ఇగ్నోర్ చేస్తున్నారు. అదేమవుతుందంటే అది మీ సిబిల్ స్కోర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఏది మీ పాన్ నెంబర్ ఇస్తారు కదా, పాన్ నెంబర్ వన్స్ ఇచ్చారు అంటే ఆ 2000 కూడా రికార్డెడ్. సో మీ సిబిల్ స్కోర్ ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ లో మీరు పెద్ద లోన్స్ ఏదైనా అప్లై చేసేటప్పుడు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ తీసుకుని ఈ 2000 మీ సిబిల్ స్కోర్ తగ్గించడం వల్ల లోన్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. సో ఈ పాయింట్స్ ఫస్ట్ మైండ్ లో పెట్టుకోండి. నేను ఒక సిస్టమ్ ప్రకారం పిఎఫ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వస్తాను. ఇప్పుడు పిఎఫ్ గురించి, పిఎఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఐడియా ఉందా? ఇన్వెస్ట్మెంట్ బాగా చెప్పారు మీకు ఇందులో. వెరీ గుడ్. ఇన్వెస్ట్మెంట్ అయితే ఎవరైనా పిఎఫ్ 2 వర్డ్స్ అని చెప్పగలుగుతారా? మీకు తెలుసు ప్రావిడెంట్ ఫండ్. ఇంకా ఇన్వెస్ట్మెంట్ అన్నారు కదా, అసలు ఎలా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? అమౌంట్ ఎంత ఉందో దానికి కొంచెం ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, యాడ్ చేసి మనకి రిటర్న్ వస్తుంది అమౌంట్. సో అప్పుడు మనకి హెల్ప్ అవుతుంది అమౌంట్. సో అది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎక్స్పెండిచర్ కాదు. వెరీ గుడ్, బాగా చెప్పారు. మీ పేరు ఏమన్నారు? మహేష్. చెప్పండి చెప్పండి. సేవింగ్స్
ఐడియా అయితే పిఎఫ్ గురించి అయితే ఉంది. ఓకే, ఎవరైతే ఇప్పుడు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ లేని మంచి అవకాశం ఏంటంటే శాలరీ అంటే మీకు ఎవ్రీ మంత్ ఒక పర్టికులర్ శాలరీ వస్తుంది, దాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సో మీకు ఫ్యూచర్ లో ఉపయోగపడాలని చెప్పేసి గవర్నమెంట్ ఈ పిఎఫ్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఎన్నో ఇయర్స్ నుంచి నడిపించుకుంటూ వస్తున్నారు. మీరు అన్నట్టు 58 years 60 years వచ్చేసరికి లంసమ్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ తో మీరు డ్రా చేసుకోవచ్చు. కింద మీరేంటి మీకు ఏదైనా కొంచెం చిన్న కష్టకాలం వచ్చినప్పుడు కూడా 5 years తర్వాత కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అది ప్రాసెస్ వేరే ఉంటుంది. ఏదైనా సరే పిఎఫ్ రిలేటెడ్ మీకు ఏదైనా తెలుసుకోవాలన్నప్పుడు లాస్ట్ ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాము. దానికి కాల్ చేసి ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు మమ్మల్ని అడగచ్చు. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు. నో ఇష్యూ. ఓకేనా? మీకు తెలుసు ఎంప్లాయర్ కొంత పోర్షన్ ఇస్తారు 12%, ఎంప్లాయీ శాలరీ నుంచి 12% కట్ అవుతుంది. ఈ టోటల్ అమౌంట్ తీసుకెళ్ళి ఈపీఎఫ్ దాంట్లో డిపాజిట్ చేస్తారు. ఎవ్రీ మంత్ ఎంప్లాయర్ కట్టిన తర్వాత మీకు మెసేజ్ కూడా వస్తుంది, మీకు పోర్టల్ వస్తుంది, మీకు లాగిన్ వస్తుంది. అందులో ఇప్పటి వరకు ఎంత పిఎఫ్ ఉంది అకౌంట్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు. ఎవ్రీ మంత్ మీకు మెసేజ్ కూడా వస్తుంది, అమౌంట్ మీ అకౌంట్ లో డిపాజిట్ అయ్యింది ఇంత అమౌంట్ అని మీకు ఎవ్రీ మంత్ పిఎఫ్ నుంచి వస్తుంది. ఓకేనా? సో పిఎఫ్ వద్దు అన్న కాన్సెప్ట్ లో మీరు ఎక్కడ అబ్జెక్ట్ చేయొద్దు. ఎందుకంటే పిఎఫ్ ఉండడం వల్ల ఏంటంటే ఫ్యూచర్ లో మీరు ఇప్పుడు ఒక శాలరీ వెళ్ళారు, తర్వాత మీకు వేరే జాబ్ మంచి జాబ్స్ తెచ్చుకోవడం కానీ లేదంటే మీకు ఇక్కడే హైక్ వచ్చి పెద్ద శాలరీ పెట్టడం జరుగుతుంది కదా. అప్పుడు మీరు ఏం ప్లాన్ చేసుకుంటారు? హోమ్ లోన్స్, మీ పేరెంట్స్ ఒకటి హోమ్ లోన్స్ ప్లాన్ చేసుకోవడము, ఎడ్యుకేషన్ లోన్స్ ప్లాన్ చేసుకోవడము, లేదా మీరే ఇంకేదైనా మీ ఇంట్లో మ్యారేజెస్ ఇలాంటి లోన్స్ ప్లాన్ చేసుకుంటారు కదా. ఇలాంటి లోన్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు 80% ఆఫ్ ద బ్యాంక్స్ పిఎఫ్ ఉంటేనే లోన్స్ ఇస్తాయి. పిఎఫ్ కటింగ్ లేకపోతే లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడవు. సో ఫ్యూచర్లో ఉపయోగపడతారు. జనరల్గా మీరు ఏమనుకుంటారంటే ఈ పిఎఫ్ 2018 కట్ అవ్వకుండా ఉండి డబ్బులు నేను దేనికో దానికి ఉపయోగించుకుంటాను కదా అనుకుంటారు కదా. ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేస్తూ మీకు ఒక క్లారిటీ ఉంది. పిఎఫ్ అనేది ఇన్వెస్ట్మెంట్ అన్న క్లారిటీ ఉంది కాబట్టి హ్యాపీగా ఆ విధంగానే కంటిన్యూ చేసుకోండి. ఐడియా ఉంది, ఐడియా వచ్చింది కదా మీకు. రెండు వచ్చేసి పీటీ కూడా కట్ అవుతుంది. మీరు ఆల్రెడీ చెప్తా ఉంటారు ప్రొఫెషనల్ ట్యాక్స్. మనం ఒక స్కిల్ తో ఇండియాలో ఎంతో అర్థం చేస్తున్నాం కాబట్టి ఒక ప్రొఫెషనల్ ట్యాక్స్ 150 to 200 ఉంటుంది. అది ఎవ్రీ మంత్ మన ఎంప్లాయీ కట్ చేసుకుని మన దగ్గర నుంచి మనం పే చేసేస్తాం, గవర్నమెంట్ పే చేస్తాం. మూడోది వచ్చేసి టీడీఎస్. టీడీఎస్ ఎవరికన్నా కట్ అవుతుందంటే మీరు ఎవరికన్నా బెస్ట్ ఆపర్చునిటీ అని ఏదైనా కాంట్రాక్ట్ ఎంప్లాయీ కింద వెళ్ళినప్పుడు, అలాగే మీ శాలరీ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ట్యాక్సిబుల్ లిమిట్స్ ఉన్నప్పుడు టీడీఎస్ కట్ అవుతుంది. టీడీఎస్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏముంటుందంటే, ఒకటి టీడీఎస్ ఉందంటేనే హై శాలరీస్ ఉన్న వారికి అందరికీ టీడీఎస్ కట్ అవుతుంది. రెండు వచ్చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఏంటంటే పిఎఫ్ ఉండవు కాబట్టి ఆటోమేటిక్గా టీడీఎస్ బేస్ చేసుకుని చాలా బ్యాంక్స్ లోన్స్ కూడా ఇస్తుంటాయి. ఈ రెండు ఆస్పెక్ట్ ఉంటాయి. టీడీఎస్ వచ్చేసి మీ ట్యాక్స్ ఇంట్లో లేదనుకోండి, ఈ రెండింటిలో రిటర్న్ ఫైల్ చేసుకుంటే ఆ అమౌంట్ రిఫండ్ వచ్చేస్తాయి. ఇన్ కేసు మీకు 10,000 టీడీఎస్ ఆ ఇంట్లో కట్ అయింది అనుకుందాం, మీరు ట్యాక్స్ ఫిలిమ్స్ లేదు 7 lakh లోపు ఉన్నారు అనుకుందాం, ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే 5 years లో 20 days లోపల మీ టీడీఎస్ ఇన్కమ్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ మీ అకౌంట్ లో వచ్చేస్తుంది. ఐడియా వచ్చింది కదా. అలాగే ఇన్ కేసు మీ ఇన్కమ్ లో ఉన్నారు అనుకుందాం, ఆ టీడీఎస్ దాన్ని బట్టి మీ ఇన్కమ్ బట్టి పెద్ద లోన్ తెచ్చుకోవచ్చు. మీరు ఎడ్యుకేషన్ లోన్ మీకు 80 to 1 CR వరకు అన్సెక్యూర్డ్ లోన్ వస్తుంది. ఐడియా ఉందా మీకు? ఏమైనా పెద్ద అమౌంట్స్ వస్తాయి. అలాగే సెక్యూర్డ్ కూడా 1.5 CR 2 CR వరకు కూడా సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్స్ తెచ్చుకోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఈ బేసిక్స్ ఈ టీడీఎస్ అన్ని మనకు సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అన్సెక్యూర్డ్ కి సెక్యూర్డ్ కి డిఫరెన్స్ డౌట్ వచ్చి ఉండాలి. ఐడియా డౌట్ ఉన్నాయా? అన్సెక్యూర్డ్ అంటే మెయిన్ గా జనరల్ గా మన పేరెంట్స్ ప్రాపర్టీ ఉండాలి, ఇల్లు పొలము సెక్యూర్డ్ ఇలా ఉన్నప్పుడు అది సెక్యూర్డ్ అనమాట. అంటే ఆ ఎసెట్ బ్యాంక్ దగ్గర తాకట్టు పెట్టి సెక్యూర్డ్ గా పెట్టి మనం లోన్స్ తెచ్చుకుంటాం కదా, అవి సెక్యూర్డ్ లోన్స్. ఇప్పుడు నా స్కిల్స్ బాగున్నాయి, నాకు మంచి శాలరీ వస్తుంది, నా సివిల్ స్కోర్ మంచిగా ఉంది, నా పేరెంట్స్ ఇన్కమ్ సోర్సెస్ బాగున్నాయి, అలాంటి సినారియోలో మనకి లోన్స్ ఎటువంటి ఎసెట్ పెట్టుకోకుండా మన యొక్క సివిల్ బట్టి మన యొక్క ఫైనాన్షియల్
దాన్ని ఏమంటారు స్టెబిలిటీని బట్టి లోన్స్ ఇస్తాయి. అవి అన్సెక్యూర్డ్ కింద పరిగణిస్తాయి బ్యాంక్స్. సో ఎటువంటి అసెట్ లేకుండా మనం 1 CR వరకు కూడా ఎడ్యుకేషన్ లోన్స్ లో తెచ్చుకోవచ్చు, రిమైనింగ్ పర్సనల్ లోన్స్ తెచ్చుకోవచ్చు. రేపు పొద్దున ఫ్యూచర్ లో మీరు ఏదైనా బిజినెస్ ప్లానింగ్స్ ఉంటే బిజినెస్ లోన్స్ వస్తాయి. ఇలా చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకేసారి ఎక్కువ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఏమైనా డౌట్ ఉన్నాయంటే అడగండి, చెప్తాను, ప్రాబ్లం ఏం లేదు. ఒకేసారి ఇన్ని చెప్పేసాను అనుకోండి, పొట్టలో చాలా వెళ్ళిపోతాయి. అవునా కాదా? ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందులోకి వస్తున్నారు కాబట్టి ఇంతవరకు మనం పిఎఫ్ గురించి, పీటీ గురించి, టీడీఎస్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా అడగాలనుకుంటున్నారా? చిన్నగా అర్థమైందా? ఇంకా మీకు మేము వెళ్ళిన తర్వాత ఏదైనా డౌట్స్ వస్తే మీరు హ్యాపీగా మాకు కాల్ చేయొచ్చు. మేమందరము, మా టీం అందరూ మీకు సపోర్ట్ చేస్తాము. మీకు సపోర్ట్ చేయడం కోసం ఇంత దూరము మేము కూడా వచ్చాము. మీరు హ్యాపీగా కాల్ చేయొచ్చు. ఏమైనా సినారియోలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎస్పెషల్లీ ఈ సబ్జెక్ట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మొబైల్ యాప్స్, ఎందుకంటే మన ప్లే స్టోర్లో కానీ యాపిల్ స్టోర్లో కానీ కొడితే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. ఏంటంటే మీకు జస్ట్ ఒక పాన్ కార్డు, ఒక ఆధార్ కార్డు ఇవ్వండి, ఒక 10 నిమిషాల్లో మీ అకౌంట్లో డబ్బులు వేసేస్తాం. మీ దీన్ని బట్టి, మీ సిబిల్ స్కోర్ని బట్టి, మీ బ్యాంకింగ్ ఏ విధంగా వాడుతున్నారో దాన్ని బట్టి మీ పేరెంట్స్ ఇన్వాల్వ్ చేసుకుంటారు. ఎందుకంటే మీరు జాబ్ ఆటోమేటిక్గా హైయర్ స్టడీకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ మీరు జాబ్ ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్తారు కదా మీరు. అప్పుడు ఏంటంటే మీ పేరెంట్స్ ఇన్కమ్ మీద వెళ్తారు. సో మీకు 2-3 years ముందే ప్లానింగ్ ఉంది కాబట్టి మీ పేరెంట్స్ ప్రొఫైల్ రేపు పొద్దున మీరు ఏదైనా ఎడ్యుకేషన్ లోన్స్ కానీ దేనికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు ప్రొఫైల్ ఎలా పెట్టుకున్నారు అన్నది కూడా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు చేతిలో టైం ఉంది కాబట్టి. ఈ రోజు నేను ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ప్రొఫైల్ పెట్టుకుంటారు. కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది ఫార్మర్గా ఉంటారు, కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు. కాకపోతే మీకు తెలిసిన దాంట్లో పాపం సగం కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు, అంతే కదా. సో మీకు 2-3 years తర్వాత ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఈ రోజు మీ పేరెంట్స్ ప్రొఫైల్ ఎలా పెట్టుకున్నారు, సివిల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా, ఈ రోజు రెక్టిఫై చేసుకోవచ్చు. లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎవరో ఫైల్ చేయట్లేదా, ఈ రోజు ఫైల్ చేసుకోవచ్చు. లేదా నామ్స్ ఉంటాయి కదా మీకు, రూల్స్ అండ్ రెగ్యులేషన్ మెట్ అవ్వకపోవచ్చు, అవి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయించాలి. అంటే వాళ్ళలో కూడా అవేర్నెస్ ఇవ్వండి. ఫ్యూచర్లో నేను ఈ పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఇంత బాగా చూసుకోవాలనుకుంటున్నాను. సో మనందరం కలిపి నెక్స్ట్ స్టెప్ ఇలా తీసుకుంటాం కాబట్టి మీకు నేను సపోర్ట్ చేస్తానని చెప్పేసి వాళ్ళ ప్రొఫైల్ కూడా మంచిగా పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందో వాళ్ళ లైఫ్ బాగుంటుంది, మీ లైఫ్ బాగుంటుంది. రేపు పొద్దున పేరెంట్స్ బాధ్యత మీరే కదా, అలాంటప్పుడు వాళ్ళు హ్యాపీగా చూసుకోవచ్చు, మీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోవచ్చు. సో అన్నిటికీ బ్యాలెన్స్ అవ్వాలంటే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉండాలి. అలాగే మిస్టేక్స్ పడకుండా, ఫైనాన్షియల్ మిస్టేక్స్ పడకుండా 1-2 సార్లు చూసుకోండి. ఐడియా వచ్చింది కదా మీకు. సో ఎడ్యుకేషన్ లోన్ సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరెవరు ప్లాన్ చేసుకుంటున్నారు? వెరీ గుడ్. ఓకే కదా. ఇప్పుడు హైయర్ స్టడీకి మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఎస్టిమేటెడ్ అమౌంట్ ఎంత అవ్వచ్చు? 20 lakhs. ఎంత? 20-10 lakhs ఏ కంట్రీ అనుకుంటున్నా? మినిమం ఓకే, ఓవరాల్గా 10 to 20 lakhs అనుకుంటున్నారా? సరే, అర్థమైంది. 10 to 20 lakhs అనుకుంటున్నారంట. అంటే 10 to 20 lakhs ఇండియాలో ఎక్కడన్నా మీరు స్టడీ అనుకున్నప్పుడు అది సరిపోవచ్చు. అబ్రాడ్ వెళ్ళాలి, ఎంఎస్ చేయాలంటే మినిమం స్టార్టింగ్ 35 to 1 CR అబౌవ్ వరకు కూడా పేమెంట్ ఉంటుంది. అంటే మినిమం 30 lakh అబౌవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎంఎస్ చేయాలి అంటే. ఓకేనా? అప్పుడు అంత పెద్ద అమౌంట్ తెచ్చుకోవాలంటే మన గోల్స్ని మనం వదిలేసుకోవాలా? లేదు. ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉందంటే మీరు అబ్రాడ్లో కూడా జాబ్ చేయొచ్చు, పార్ట్ టైం జాబ్ చేయొచ్చు. సో అంతవరకు మీకు ఐడియా ఉంది కదా. అప్పుడు మనకి ఏదైనా ఎడ్యుకేషన్ లోన్స్ కావాలి, అబ్రాడ్స్లో చేయాలి, ఇండియాలో కావాలి అంటే